ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి పేరు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ఉంది. అండ్ నెక్స్ట్ కొల్లి రఘురామరెడ్డి సిట్ చీఫ్గా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాల వెళ్ళి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి విజయవాడ కోర్టులోకి తీసుకొచ్చిన వ్యక్తి కొల్లి రఘురామరెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి. సో ఆయన నారా లోకేష్ రెడ్ బుక్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అండ్ నెక్స్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. సో అనేక వివాదాస్పదంగా అంశాల్లో అంటే చంద్రబాబు నాయుడు బెయిల్ అంశంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు కేసుల విషయం, రీసెంట్గా లండన్ వెళ్ళిన సందర్భంలో ఆయన చేసిన కొన్ని వివాదాలు కావచ్చు, ఆయన మీద టీడీపీ నేతలంతా కూడా టార్గెట్ చేశారు, నారా లోకేష్ టార్గెట్ చేశారు. సో రెడ్ బుక్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా కీలకమైన ప్లేస్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పివి సునీల్ మాజీ సిఐడి చీఫ్. ఆయన సిఐడి చీఫ్గా ఉన్న సందర్భంలోనే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించారు. ఆయన చీకటి గదిలో రఘురామకృష్ణరాజుతో ముసుగు వేయించి కొంతమంది చేత దాడి చేయించారంటూ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. పివి సునీల్పై గతంలో నారా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు అనేక రకాల ఆరోపణలు చేశారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి మీద వాళ్ళు ఆరోపణలు చేశారు. కాబట్టి రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మీద ఇదే రకమైన అలిగేషన్ వచ్చింది. ఆ రోజు టీడీపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా పనిచేశారు, ఎక్కడ ఐపీఎస్ లాగా పనిచేయలేదంటూ ఆయన మీద ఆరోపణలు చేయటం, ఆయన 2 సార్లు సస్పెండ్ చేయటం, 5 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ కూడా పనిచేయలేకపోవడం, చివరికి కోర్టులకు వెళ్ళి అనుమతి తెచ్చుకుని చివరి ఒక్కరోజు పనిచేసి రిటైర్డ్ అవ్వటం అన్నీ కూడా చూసాం. సో ఇదే నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాటు ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా అదే రకమైన అలిగేషన్ నారా లోకేష్ చేశారు, ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఏకంగా నిన్న చంద్రబాబు నాయుడు ఆయన కలవటానికి వస్తే ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేసిన పరిస్థితి ఉంది. కాబట్టి రెడ్ బుక్లో ఉన్న టాప్ 10లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. నెక్స్ట్ రిషాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీ. యాక్చువల్లీ ఈయన వెరీ యంగ్ ఐపీఎస్, చాలా మంచి ఐపీఎస్గా కెరీర్లోకి వచ్చిన కొత్తలో ఆయనకి చాలా మంచి నేమ్ ఉంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా పోస్టింగ్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పోస్టింగ్ ఇచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళిన సందర్భంలో అక్కడ ర్యాలీ చేపడుతుంటే ఆయన కుప్పం నియోజకవర్గంలో కూడా రానియకుండా ఆయన మీద దాడులు చేయించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రోత్సహించారంటూ బహిరంగంగా చంద్రబాబు నాయుడే రిషాంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ ఆరోపణలు చేశారు. నా నియోజకవర్గానికి నన్ను రానివ్వ అంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద నుంచి ఎస్పీ పేరు చెప్పడం అనేది జరిగింది. వెరీ యంగ్స్టర్, ఫస్ట్ పోస్టింగ్ కూడా బహుశా చిత్తూరు జిల్లాలో ఇచ్చినట్టున్నారు. ఆయన చాలా టాప్ 10లో హిట్ లిస్ట్లో టాప్ 10లో రిషాంత్ రెడ్డి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెక్స్ట్ జాషువా కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ. సో గతంలో డీజీపీ దగ్గర పిఆర్ మొత్తం కూడా చూసిన జాషువా గారు ఆ తర్వాత ఎస్పీగా కన్ఫర్డ్ ఎస్పీగా వెళ్ళి ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న సందర్భంలోనే ఆయన పట్టాభి అప్పట్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేసిన సందర్భంలో పట్టాభిని అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆయనపై దాడి చేయించారు, కొట్టించారన్న అలిగేషన్ జాషువా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన్ని ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఆయన కూడా నారా లోకేష్ హిట్ లిస్ట్లో అంటే రెడ్ బుక్లో కీ రోల్లో ఉన్నారు. నెక్స్ట్ క్రాంతిరాణా టాటా. ఆయన కూడా చాలా మంచి ఆఫీసర్ అని, పవర్ఫుల్ ఆఫీసర్ అని గతంలో పేరుండేది. విజయవాడ సిపిగా పనిచేసిన సందర్భంలోనే ఆయన అనేక ఆరోపణలు కొందెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, జగన్పై రాయి దాడి జరిగిన సందర్భంలో కూడా టీడీపీ నేతలను కావాలని వేధించారని, అంతకుముందు అనేక సందర్భంలో టీడీపీ నేతలను అణిచివేశారు, టీడీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టారని నారా లోకేష్ అనేక రకాల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టాప్ 10లో రెడ్ బుక్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అనురాజన్ కడప మాజీ ఎస్పీ. ఆయన పూర్తిగా వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్ లాగానే పనిచేశారు తప్ప ఆయన ఎక్కడ కూడా ఐపీఎస్ అధికారిగా పనిచేయలేదు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక అంశాల్లో ఆ కడప జిల్లా ఎస్పీగా చేసిన సందర్భంలో అనేక వివాదాలు తెచ్చుకున్నారు, టీడీపీకి టార్గెట్ అయ్యారు. నారా లోకేష్ రెడ్ బుక్లో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ పరమేశ్వర్ రెడ్డి తిరుపతి మాజీ ఎస్పీ. ఆయన కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది, టీడీపీ ఆయన మీద అలిగేషన్ చేసింది, బీజేపీ అలిగేషన్ చేసింది, వైసీపీ కార్యకర్తలకు పనిచేస్తున్నారంటూ ఆయన మీద ఆరోపణలు చేశారు. కాబట్టి రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎక్కింది. నెక్స్ట్
రవిశంకర్ రెడ్డి పల్నాడు మాజీ ఎస్పీగా ఉన్న సందర్భంలో అక్కడ ఆయన మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా అనేక రకాల ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆయన కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అందువల్లే రెడ్ బుక్ ఆయన పేరు కూడా ఎక్కింది. నెక్స్ట్, విజయరావు గారు కర్నూలు రేంజ్ డిఐజీ. సో ఆయన గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేసిన సందర్భంలో కావచ్చు, ఇంకో జిల్లాలో పనిచేసిన సందర్భం, కర్నూలు రేంజ్ డిఐజీగా పనిచేసిన సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను అణచివేసి అనేక కేసులు పెట్టారు అనేది ఆ పార్టీ చేస్తున్న ఆరోపణ. అందువల్ల రెడ్ బుక్లో విజయరావు గారి పేరు ఎక్కింది. నెక్స్ట్, అమ్మిరెడ్డి అనంతపురం మాజీ డిఐజీ. ఆయన కూడా గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన సందర్భంలో, అట్లాగే డిఐజీగా పనిచేసిన సందర్భంలో ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేశారంటూ టీడీపీ ఆరోపణలు చేసి రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎంటర్ చేశారు. నెక్స్ట్, తిరుమలేశ్వర రెడ్డి నెల్లూరు మాజీ ఎస్పీ. ఆయన కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల సందర్భంలో పక్కన పెట్టింది. అది కూడా టీడీపీ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయన కూడా సేమ్ ఇందాక అదే అలిగేషన్, మిగిలిన ఐపీఎస్ల మీద ఏ అలిగేషన్ ఉందో అదే అలిగేషన్ నేపథ్యంలో రెడ్ బుక్లోకి ఆయన పేరు ఎక్కినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, రవిశంకర్ అయ్యన్నార్ డీజీ. ఆయన ఎన్ఐఏలో కూడా పనిచేసి వచ్చిన అనుభవం ఉంది, సెంట్రల్ సర్వీసెస్లో. సో అద్భుతమైన ఆఫీసర్, ఆయన పవర్ఫుల్ ఆఫీసర్గా చాలా మంచి నేమ్ ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో ఆయన మీద టీడీపీ అనేక ఆరోపణలు చేసింది, ఆయన టార్గెట్ చేసింది. సో ఒక విధంగా చెప్పాలంటే రవిశంకర్ అయ్యన్నార్ గతంలో 2014-19 మధ్యలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో చాలా కీ రోల్లో పనిచేశారు. అప్పుడు పెద్దగా అలిగేషన్స్ లేవు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆయన కూడా కొంత టార్గెట్ చేసింది, ఆయన మీద కూడా అనేక ఆరోపణలు చేసిన సందర్భంలో రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎక్కింది. నెక్స్ట్, విశాల్ గున్ని డిఐజీ. ఆయన కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా, పవర్ఫుల్ ఐపీఎస్గా, యంగ్ ఐపీఎస్గా చాలా మంచి నేమ్ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన మీద కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. టీడీపీ కార్యకర్తలపైన వేధింపులకు గురి చేశారంటూ ఆయన మీద ఆరోపణలు చేసి రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎక్కించారు. నెక్స్ట్, పాల్రాజ్ ఐజీ. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19లో ఉన్న సందర్భంలో ఆయన చాలా కీ రోల్లో పనిచేశారు, బెజవాడలో పనిచేశారు. సో అనేక కీ పొజిషన్స్లో పనిచేశారు. అప్పుడు అలిగేషన్స్ లేవు. కానీ వైసీపీ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ఆయన్ని తప్పించాలి అంటూ టీడీపీ బీజేపీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇవ్వటం, ఆయన్ని పక్కన పెట్టడం కూడా జరిగింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని హిట్ లిస్టులోకి ఎక్కించారు తెలుగుదేశం పార్టీ నేతలు, పర్టికులర్గా నారా లోకేష్. నెక్స్ట్, సిద్ధార్థ్ కౌశల్ వెరీ యంగ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇంతకుముందు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన సందర్భంలో, ప్రకాశం జిల్లా ఎస్పీగా చేసిన సందర్భంలో కావచ్చు, నెల్లూరు చేసిన సందర్భంలో కావచ్చు, ఇట్లా ఎక్కడ చేసినా కూడా ఈస్ట్ గోదావరి చేసిన సందర్భంలో చాలా మంచి నేమ్ ఉంది. ఆయన ఏ కేసునైనా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు అనే ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన మీద కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. సో ఇప్పుడు రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎక్కించింది. నెక్స్ట్, రఘువీర్ రెడ్డి నంద్యాల మాజీ ఎస్పీ. సేమ్ ఆయన కూడా మిగిలిన ఐపీఎస్ల మీదే చేసినట్టుగానే ఆయన మీద కూడా అనేక అలిగేషన్స్ చేస్తూ రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఎక్కించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, రాధికా ఎస్పీ వెరీ యంగ్ ఐపీఎస్ అధికారి. సో ఆమె మీద కూడా కొన్ని అలిగేషన్స్ టీడీపీ నేతలు చేస్తూ ఉన్నారు. సో ఆమెను పేరు కూడా రెడ్ బుక్లో ఎక్కినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఆనంద్ రెడ్డి నాన్ కేడర్ ఎస్పీ. ఆయన మీద కూడా ఎన్నికల ముందు బీజేపీ టీడీపీ కంప్లైంట్ ఇచ్చే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు పక్కన పెట్టమని. సో ఎన్నికల కమిషన్ విచారించి ఆయన కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. నెక్స్ట్, రావత్ ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఎన్నో మొన్నో సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోతానో బహుశా లీవ్ కావాలని అప్లై చేసుకుంటే కొత్త ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఆర్థిక శాఖలో కొన్ని అలిగేషన్స్ అయితే టీడీపీ చేస్తోంది. సో ఆయన విచారించాలని డిమాండ్ కూడా చేస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి.